అండి దేవీ నవరాత్రులు రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవతగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీరని కట్టుకొని ఇలాగైతే రెడీ అయిపోయాను. ఇంకా ముందు రోజు పీఠాన్ని పెట్టుకున్న తర్వాత మామూలుగా ముందు రోజు పీఠం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే చెప్పాను కదా. అదేవిధంగా మరుసటి రోజు పీఠం పైన ఇలా దీపపు కుందులు, తర్వాత పంచపాత్ర, మనము నిమ్మకాయలు పెట్టి ఉంటాం చూసారా ఆ ప్లేటు, తర్వాత ప్రసాదం గిన్నె అయితే మనము తీసి అందరికీ ప్రసాదం అయితే పెడతాము. ఇంకా వీటిని మాత్రము మనము శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా పీఠము ఏవి కదపన అవసరం లేదు. ఇంకా పీట పైన ఉన్న పువ్వులు, వాడిపోయిన పువ్వులు, తమలపాకులు ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఇవి తీసిన వాటిని అన్నిటిని మనము చెట్లలో వేసుకోవాలి. ఇంకా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఇంకా పాతగా చూసేవాళ్ళు, ఎప్పుడు చూసేవాళ్ళు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఇంకా ఇలాగైతే పీఠము సులువుగా ఇంకా ఏది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా వీటినన్నిటిని క్లీన్ చేసుకొని వచ్చి చక్కగా తుడిసి మళ్ళీ బొట్లు పెట్టి అలంకరణ చేసి కొత్త నిమ్మకాయ